మంగళవారం శుక్రవారం దుర్గాదేవి దర్శనం చేసుకోకపోతే ప్రాణగండమని జ్యోతిష్కుడు చెప్పాడు. కానీ వచ్చినప్పుడల్లా ఉత్సవ విగ్రహం బంగారు కిరీటం చూస్తుంటే నాకు పూనకం వస్తోంది. అమ్మవారికి తొందరలోనే విదేశీ యానం ఉన్నట్టుంది. దేనికైనా మంచిది సింగపూర్కి ఒక టికెట్ వేయించు. అమ్మవారికి అమ్మవారి గుడికి వస్తాడు, దండం మాత్రం పెట్టడు. ఎందుకు వస్తాడో ఏంటో తెలియదు. కాస్త ఆగు తెలుస్తుంది. శ్రీ దుర్గా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ దుర్గా దేవత అనుగ్రహ కటాక్ష ఫలా సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. కోటీశ్వరుడు కూటి కక్కుర్తి పడతాడు. రే, హనుమంతుడు అడుక్కు తింటే గరుత్మంతుడు గీక్కు తిన్నాడంట. కానీ ఇక్కడ అడుక్కు తిన్నా గీక్కు తిన్నా ఈ ధర్మభిక్షమే. ఇదిగో 20 years బ్యాక్ ఈ గుడి బయట భిక్షమెత్య. ధర్మారావు అని మా అమ్మా నాన్న పేరు పెడితే అడుక్కోవడం కోసం ధర్మభిక్షం అని పేరు మార్చుకున్నా. అర్థమైందా? ఒరే రే 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 రే. నమస్కారం అన్నగారు. గులాబీ రేకులు కూడా తింటాడేమో. ఇదేంట్రా, ఉంగురాలా విగ్రహాలా? అంతా తమదయ్యండి. అది సరే గాని దండేసేవేంటి, పార్టీ మార్చావా? అన్నగారు గుడివాడ బై ఎలక్షన్ లో ఆ సీటు కాస్త. ఆ సీటు నీదే వైకుంఠం. ఎవడైనా అడ్డొచ్చాడనుకో వాడిని కైలాసానికి పంపిస్తా. ఏంట్రా సుబ్బు, బాగున్నావా? సిగ్గిపోయావేంటి, తిండి తినట్లేదా? ఒక మహాతల్లి భిక్ష వేయడానికి వంగుంటే మెళ్ళలో మంగళసూత్రం తెంపుకుపోయి ఇంతటి వాడయ్యాడు. అప్పటి నుంచే తాళి బొట్లు తెంపడం సెంటిమెంట్ గా పెట్టుకున్నా. ఎన్ని తెగితే అంత పెద్దడవుతున్నా. వాళ్ళంత ప్రేమగా అడుగుతుంటే ఏదైనా చేయొచ్చుగా. ఏం చేయమంటావు? నీ సీట్ అడిగిచ్చేమంటావా? మరేంటి, డబ్బులు ఇవ్వమంటావా? మారరు. తలకు 15 లక్షలు ఇస్తే వెళ్ళి బంగారు బొచ్చులు కొనుక్కొని ఇక్కడే కూర్చొని అడుక్కుంటుంటారు. దా. నల్గొండ ఎంపీ హైదరాబాద్ వెళ్తున్నాడంట. అయ్యో 8 నెలలుగా దాక్కున్నవాడు ఇప్పుడు బయటకు వచ్చాడనమాట. మహానుభావుడయ్యా, పని చేయండి. ఆడిని కోదాడిని నార్కెట్ పెళ్లి వెళ్ళేలోగా నరుకేయండి చెప్ప. త్వరగా కానివ్వండి. అయిందా లేదా? ఏంటమ్మా ప్రసన్న, లడ్డూలు చిన్నగా కట్టమను. అదే చెప్తున్నాను, అన్ని ఒకే సైజులో ఉండాలి. అవును, శర్మగారేరి? నన్నేం పిలవక్కర్లేదు. ఇదిగో మైసూర్ పాక్ రెడీ. జిలేబీ కూడా తయారు చేయమంటావా? ఏం చేసుకోవడానికి? వైష్ణవాలయంలో చక్కెర పొంగలి పంచదార లడ్డు మీరు బాగా చేస్తారని విని ఇక్కడ స్వీట్లు చేయడానికి మిమ్మల్ని పెట్టుకున్నాం. మా టైము అప్పడాలు వడియాలు కొనడానికి గిరాకీలు వస్తున్నాయి కానీ మీరు చేసిన స్వీట్లు కొనడానికి ఎవ్వరూ రావట్లేదే. దాంట్లో నా తప్పే ఉందమ్మా. చక్కెర వ్యాధి అనే దరిద్ర రోగం వచ్చి జనం స్వీట్లు తినడం మానేశారు కానీ లేకపోతే పుల్లారెడ్డి నన్ను తట్టుకోగలడా? అయ్యో, నీళ్ళ శాతం ఎక్కువ. ఈ పాల గురించి మీకెందుకు? మీరు చేసేసుకోండి. సుభద్ర, ఏంటమ్మా నువ్వు డాన్స్ బాగా చేస్తావుటగా? నాకా డాన్స్ రాదమ్మా. సిగ్గుపడుతున్నావా చేయటానికి? ఏదో మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు బోనాల పండక్కి చేశానమ్మా. అదే మరి, తీగలాగా మెలికలు తిరుగుతూ డాన్స్ చేసావని తీగల కృష్ణారెడ్డి నీకు ప్రైజ్ కూడా ఇచ్చాటగా. ఒక్కసారి చేసి చూపించు సుభద్ర. అబ్బే ఇప్పుడు వద్దులేమ్మా. చూస్తారేంటి, మీరు కూడా అడగండి. చెయ్యమ్మా. అమ్మాయి సిగ్గుపడతావెందుకు? చెయ్యి చెయ్యి సుభద్ర. సరేనండి. లలు దర్వాజలస్కర బోనాల్ పండగకొస్తానని రకపోతివి, లకడీ కాపూలు పోరికి లబ్బర్ గాజులు తెస్తానని తెకపోతివి. అవు మళ్ళా ఉట్టిపూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు ఫలక్నామా పారిపోయి. లకడీ కాపూలు పోరికి లబ్బర్ గాజులు తెస్తానని తెకపోతివి. ఏమిటమ్మా ఇది?
ఈ కాంపౌండ్ లో వాళ్ళందరినీ కూడా కట్టుకుని నేను ఈ స్వగృహ ఫుడ్స్ ఎందుకు పెట్టాను? నా జీతం డబ్బులు నా చాలకగా 2 ఏళ్ల నుంచి మా దగ్గర పనిచేస్తున్నావు. ఇలా చేయించా చెప్పు. దాంతో మీకు మాట్లాడి నాన్న పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్ళెందుకు? ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం పట్టుకుపోయారు అని ఉన్నాయి పట్టుకుపోవడానికా? లేదు వాళ్ళని పిలవాల్సిందే. పోలీసులకు ఫోన్ చేయకండి, ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ సార్. ఊరి ఏం కాదు, సారీ అట సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పడం. సరే సరే అయిపోయింది కదా, వదిలే. ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఇవన్నీ జిలేబీలు చేయడానికి జిలేబీలు తెచ్చిపెట్టమన్నా. వద్దన్నారా? ఏం లేదమ్మా, అసలు ఈ జిలేబీలు చేయమన్నది నా కొడుకు. ఎక్కడున్నాడో దొంగ సన్నాసి. కంగ్రాచులేషన్స్. దేనికి? మామూలుగా మన బండికి బ్రేక్ లాడవు, పెద్ద దరిద్రం ఎదురైతే తప్ప. సరప్ నీ పేరేంటయా? విష్ణుమూర్తి ఎలియాస్ భానుమూర్తి ఎలియాస్ బావా ఎలియాస్ మూర్తి సన్ ఆఫ్ భాస్కర్ మూర్తి కేర్ ఆఫ్ కాలభైరవ సుబ్బరాయమూర్తి. ఏంటిది వాటర్ లిస్టా? కాదు, 2-3 కోటలు కూడా వేస్తారా? ఎక్స్ట్రా వద్దమ్మా, డాక్యుమెంట్స్ తీ. ఆ, ఇంటి డాక్యుమెంట్స్ బండ్లు ఎట్టు తిరుగుతావా? ఇంటికాడ ఉన్నాయి. ఇన్సూరెన్స్ పేపర్లు తీ. ఎవడే నీయా నాయా బండియా? బండియే. ఇగో ఆర్సీ బుక్. బుక్ లేదు, కార్డు ఇచ్చారు. రోడ్ ట్యాక్స్. రోడ్లో ఉండవు కానీ ట్యాక్స్ అడుగుతారు. ఏంటమ్మా బండికి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నావు? వీటిని ఏమంటారు? ఏంటి ఇన్ని రంగులు ఉన్నాయేంటి? ఒకసారి పసుపు అన్నారు, ఒకసారి నలుపు అన్నారు, ఒకసారి తెలుపు అన్నారు. మీరు డిసైడ్ అయిన తర్వాత పెట్టుకోవచ్చని జేబులో ఎట్టు తిరుగుతున్నావు. ఏమయ్య ఇన్ని మాటలు చెప్తున్నావు? నీకు అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? తీసుకా, ఇందాక నేను తినేస్తున్నాం. ఈ ఫోటో ఎవరిది? మందే, కాలేజీలో చదువుకున్నప్పుడు తీయించుకున్నాం. అప్పట్లో అమ్మాయిలు లవ్లు కదా. మరి ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? మ్యారేజ్ అయిపోయిందిలే. వీడు చాలా పగడ్బందీగా ఉన్నాడు. ఇరికించడం ఎలా? వీడు మన దగ్గర చిల్లర లాగేద్దాం అనుకుంటున్నాడు. 8 గీయగలవా? ఇలా గాల్లో కాదమ్మా, బైక్ తో. బైక్ తో 8 అయితే లైసెన్స్ ఇచ్చారా? 7 వేయగలవా? 7:30 ఎత్తాను, కూర్చో. పద. ఎక్కువ కదా. ఎందుకేమో మన స్పీడ్? అరే నీకనే చెప్పేది. యాక్సిడెంట్ అవ్వాలంటే మాత్రం స్పీడ్ ఉండాలి. యాక్సిడెంట్ ఆపోయా? అసలే నాకు 2 ఫ్యామిలీలు. పర్లేదు, నేను చూసుకుంటా. అరే నీకు కలిసి చెప్తుంటా. ఆపోయా? అందుకనే తిప్పుతున్నా. అరే నీకే చెప్పేది ఆపోయా? అమ్మోయ్ బాబాయ్, నువ్వు 7 బండి ఆఫ్. టోటల్ గా 7.5 వేస్తే సరిపోద్దా? పొరపాటున ఏమన్నానయ్యా, నా పాడి కట్టడానికే ప్లాన్ చేసావు నువ్వు. ఎందుకని నీ బాడీకి ఇన్సూరెన్స్ ఉందా? అమ్మా లేదు. నా బండికి ఉందా? ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు నా బండి కొంచెం కాపలాకాయ. 7:30 ఎత్తనే ఇలా అయిపోయి 8 ఎత్తా ఏమైపోతాడా? ఎవరు కావాలి? టాయిలెట్ బోర్డు చూసి వచ్చామండి. ఇల్లు అద్దెకిస్తారని తెలిసి వచ్చాం. మీరెవరు? ఆయా మాకు ఒక ఆనందరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈయన డీసీపీ స్వామి గారు. ఒక్క నిమిషం. మంగతాయర్ గారు, మంగతాయర్ గారు. ఏంటమ్మా? మన గాంధీనగర్ లో ఇల్లు అద్దె కావాలని పోలీస్ స్టేషన్లో వచ్చి దొంగతనం చేశారని పేపర్లో చదివామే. ఇప్పుడు అచ్చం అలాంటి వాళ్ళ దొంగ మొహాలు వేసుకుని మళ్ళీ మన ఇంటికి వచ్చారండి. అలాగా? అయ్యో, తలుపులు తెరిచావా? ఇప్పుడు వెళ్ళి తెరుస్తాను. మీరంతా గుప్పెట్లో కారం పట్టుకొని రెడీగా ఉండండి. ఒకటే తలుపు ఉన్నట్టుంది. అర్ధరాత్రి లేటుగా వస్తే తలుపు కొట్టచ్చో లేదో. కొట్టడం ఎందుకు సార్, తలుపులు పగల కొట్టడమే బెటర్. నేను చెప్పానా? అనుమానం లేదమ్మా, నువ్వు చెప్పినట్టు వాళ్లే వీళ్ళు. తీ, తలుపు తీ. రండి 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 రండి. ఇది హాల్ అండి. కూర్చోవచ్చు, నుంచోవచ్చు, చదువుకోవచ్చు, సోఫాలు వేసుకోవచ్చు, కుర్చీలు వేసుకోవచ్చు. సార్ ఈవిడ కొంచెం లూజులో ఉంది. ఈ ఇంటికి కొంచెం బూజు ఎక్కువే బాబు. అమ్మో, ఈవిడ సౌండ్ ఇంజనీర్ లా ఉంది. రండి రండి. బ్రోకరు మేడ మీద ఖాళీ ఉందన్నాడు. మీరు కింద చూపిస్తారేంటి? పైన కింద ఉన్నట్టే, సేమ్ టు సేమ్. కింద చూస్తే పైన చూసినట్టు, పైన చూస్తే కింద చూసినట్టు. అవునవును, అది హాలు, అది స్టోర్ రూము. అక్కడ కిరాణా సామాన్లు పెట్టుకోవచ్చు, విరిగిపోయిన కుర్చీలు పెట్టుకోవచ్చు, లేదా పనికిరాని వస్తువులు పడేయచ్చు. అమ్మో సార్, మొత్తం ఫ్యామిలీ లూజులో ఉంది. ఏంటి బాబు అంటున్నావు? ఏమి లేదు, చెవిలో కొంచెం బూజు ఉంది అంటున్నా. ఈ ఇంట్లో కొంచెం బూజు ఎక్కువే బాబు. అదిగో అదే బెడ్రూమ్. పడుకోవచ్చు, దొరలొచ్చు, కింద పడవచ్చు, కళ్ళు మూసుకోవచ్చు, నిద్రపోవచ్చు. ఆహా, చెవిటివాడు అయినా ఎంత చక్కగా చెప్పావు నాయనా. లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. బాగుంది, పర్లేదు. వెళ్తారు బాగుందో లేదో చూసుకోండి. ముందు మీరు వెళ్ళి చూసుకోండి. దొంగలా మనం చాలా మందిని లోపలేసి కొట్టాం కదా సార్, ఆ పాపం ఇలా కొట్టినట్టు లేడీస్ చూస్తున్నారు. ఇదిగో ఆ కారం తీసుకురా, ఆ రోకలు తీసుకురా.
డొక్క మీద కారు తోలు మీద కారు ఉక్కులో కారు సార్ ఉక్కులు మీకు రైపోతున్నా సార్. ఎక్కడమ్మా దొంగలు ఎక్కడ? జాగ్రత్తగా తెరవండి, రౌడీలా ఉన్నారు. తుపాకీలు గురి పెట్టండి అయ్యా. అవి పేలే తుపాకులేనా? సార్ మీరా? మీరు లోపల ఉన్నారండి సార్. సార్ ఎవరు అనుకున్నారు? డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమ్మా. డిప్యూటీ కమిషనరా? తప్పైపోయింది బాబు. ఓసేయ్ నీళ్లు తీసుకురండి, నా కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కూడా బిందులు తెప్పించండి అమ్మా ఈ కారం మంట తగ్గడానికి. చిన్నపిల్ల పొరపాటు అయిపోయింది, క్షమించు బాబు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కొడితే కొట్టేగా తల్లి 2 ఇడ్లీలు ఉంటే ఇప్పించు. ఈ కారపొడిలో నంచుకుని తింటూ వెళ్ళిపోతాను. చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా గుప్పెల నాటుతున్న గుట్టు గుప్పు మంది